హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మార్నింగ్ ఏమో మరగ చూపించాను. దసరా స్పెషల్ అన్నమాట. 2 కూరలు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడేమో ఖైమా కుఫ్ కుఫ్తా కుఫ్తా చేస్తాను తోటి, ఖైమాతోటి కుఫ్తా చేస్తాను. దాని కర్రీ చేస్తున్నానండి. ఖైమా కుఫ్తా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలండి: 1/2 కిలో ఖైమా, 1/2 కిలో కీమా, అల్లం పేస్ట్ కొద్దిగా, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా. ఇదిగోండి కాజు, ఈ బాదం ఒక 10 కాజులు, ఒక 2 టీ స్పూన్ల బాదం మిక్సీ వేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇది కూడా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయలు మిక్సీ వేసుకోవాలండి. ఇదిగోండి ఇందులో అల్లం వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నానండి, పసుపు, కారం, పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్. దీన్ని బాగా పిసుక్కొని మనం కీమా ఉండలు చేసుకొని కొద్దిగా నీళ్ళు ఇంకేటట్టు పెడదామండి. ఇవాళ దసరా కదండి, స్పెషల్గా చేసుకుంటాం అన్నమాట. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, మా కోడలు వాళ్ళందరూ కలిపి మేము చేసుకుంటున్నాం దసరా స్పెషల్. పొద్దునేమో మరగ చేసాము మటన్ది, ఇప్పుడు ఖైమా కుఫ్తా కర్రీ. ఉండలు చేసుకున్నాం. బాగా పిసకాలండి అంతా కలిసినట్టుగా. ఉట్టి గిన్నెలో పెట్టేసేస్తే, ఇదిగోండి ఇందులో పెడదాం కుక్కర్లో. ఇవి ఇలా కీమానండి ఉండలు చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అంతా కలిపాను కదా, ఇలా ఉండలు చేసి పెట్టుకోండి. సైజు మీ ఇష్టం అండి. మీరు ఎలా మీకు కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు, కావాలంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇదిగోండి అన్ని ఉండలు చేసేసుకొని పెట్టుకోండి ఇలా. హలో అండి, ఇదిగోండి ఇలా ఉండలు చేసుకున్నానండి. మనం కీమాలో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు అన్నీ, కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవాలి. ఉండలు చేసుకున్నది గిన్నెలో పెట్టి కొద్దిగా పొయ్యి వెలిగిస్తున్నాను. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఇదిగోండి ఆయిల్ చుట్టూరు, కుక్కర్ చుట్టూరు ఇట్లా దాని చుట్టూరు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇట్లా దీంట్లో నీళ్లు దిగుతుంది కదండి, ఇలా వేసి పెట్టామంటే మనం మటన్లోంచి నీరంతా వస్తుంది కదా, అదంతా ఆరిపోవాలండి. ఆరిపోయేలాగా నేను ఇదిగోండి ఇది ఈ బాదము, జీడిపప్పు, ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుంటాను. మూత పెడదాం. కుక్కర్ పెట్టొద్దు, ఓన్లీ మూత పెడితే సరిపోతుంది. అది ఆవిరికి కొద్దిగా నీరంతా లాగేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో నేను చెప్తానండి. ఇదిగోండి మనం బాదం, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు పేస్ట్ చేశాను, ఇందులో కొత్తిమీర వేసాను. గ్రేవీ కోసం 2 టమాటాలండి, 2 టమాటాలు చాలండి. గ్రేవీ కోసం చేసుకుందామండి ఇవి. తర్వాత ఏమో మన కూర గ్రేవీ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు నేను. ఇంతలోకి ఇదిగోండి ఇది ఇలా మనం కుక్కర్లో వేసుకున్నాం చూడండి, ఇది ఇలాగా ఎండిపోవాలండి. నీరంతా ఇంకేసింది. మనం కీమా ఉండలు వేసాం కదా, ఉట్టి కుక్కర్లో వేసాము, ఆ నీరు వచ్చేసి అంతా ఇంకిపోయిందండి. ఇంకిపోయింది, ఇది ఫ్రై చేసుకుందామండి. అలాగండి ఇదిగో నూనెలో కొద్దిగా అవి తీసి ఇందులో వేపుకోవాలండి. ఈ కుక్కరు వెలిగించి ఇందులో ఉల్లిపాయ వేయించుకుంటానండి. అది వెండి
నేను కొద్దిగా ఉల్లిపాయ వేయించుకుంటానండి ఇందులో. మనం ఇది గ్రేవీ కోసం అండి. ఇందులో నూనె తీసి అందులో వేసుకోవచ్చండి. ఇదిగో 2 స్పూన్లు. మనం అవి కైమా ఉండలు వేయించుకుంటామండి. కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి. ఇదిగోండి ఇందులో ఇలా పొడుగుగా ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ ఒకటి చాలు. పొడవుగా ఉల్లిపాయ కోసేసుకొని ఇది కొద్దిగా బ్రౌనిష్ వచ్చేటప్పుడు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇది బ్రౌన్ అవుతూ ఉంటుంది, ఇది వేగుతూ ఉంటుంది. కొద్దిగా లైట్గా వేయించుకుంటే చాలండి, మరీ ఇది క్రిస్పీగా వేయించుకోకుండా లైట్గా చాలండి. ఇదిగోండి మరీ ఇది అవ్వదు, కర్రీ కదా మన గ్రేవీ కదా, అందుకని క్రిస్పీ అవ్వకూడదండి. ఇలా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇదిగోండి గ్రేవీ కోసం కదా, అందుకని క్రిస్పీ అవ్వకూడదండి. ఇలా ఉంటే చాలు. ఇవి తీసేస్తానండి, నేను తీసేస్తానండి. పొయ్యి ఆపేస్తున్నానండి, తీసేస్తాను. ఈ ఉల్లిపాయలు ఎగుతాయి ఇలాగా. లైట్ బ్రౌన్ అవ్వ. ఇవి తీసేసానండి నూనెలో నుంచి. నూనె ఎక్కువ లాగదు, ఒక్క 5 నిమిషాలు వేయించుకుని తీసేస్తే చాలు. డీప్ ఫ్రై ఎక్కలేదు మనకి. ఇదిగోండి ఉల్లిపాయలు కొద్దిగా లైట్ బ్రౌన్ అయినాయి. అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా 1/2 కప్ పెరుగండి, 1/2 కప్ పెరుగు. ఇది మనం నూరి పెట్టుకున్నాం కదండి కాజు పేస్ట్. టమాటా ఉల్లిపాయ నూరుకున్నాం, టమాటా ఉల్లిపాయ పేస్ట్. ఇదంతా కడిగి వేసేద్దాం ఒకసారి. గ్రేవీ కోసం అండి ఇదంతా. మనం దాంట్లో చేసింది వేరు, దీంట్లో గ్రేవీ కోసం పెరుగు, టమాటా, ఉల్లిపాయ, బాదం పేస్ట్. బాదం కొద్దిగా 4 బాదం, కాజు చూపించాను కదా, ఒక 5-6 బాదాలు, ఒక 5-6 కాజు. గ్రేవీ సరిపోతుంది. గ్రేవీ కోసం గ్రేవీ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో. ఉప్పు పడుతుందండి గ్రేవీలో. దాంట్లో కారం వేసాం కదండి, మళ్ళీ దీంట్లో మనం గ్రేవీ కోసం ఇవన్నీ గ్రేవీ. కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఇవి వేద్దామండి. హలో, కర్రీ అవుతుంది కదండి, ఇది వేసేసుకుందామండి. దీంట్లో ఈ కీమా బాల్స్ వేసేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇది అయిపోయిందండి, డిష్లో వేసుకుందాం. పోయి ఆపేస్తున్నాను, డిష్లో వేసుకుందాం. అయిపోయింది.
ఇదిగోండి గ్రేవీ కావాలంటే మీరు చిక్కగా కావాలంటే చిక్క పెట్టుకోవచ్చు, అంటే పలుచగా కావాలంటే పలుచగా పెట్టు. గ్రేవీ ఇదిగోండి కీమా బాల్స్ అండి. ఇదండి అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పొద్దునేమో మనం మరగ చేసుకున్నామండి, ఇప్పుడేమో కీమా బాల్స్ చేసుకున్నాం. కీమా బాల్స్ కర్రీ అండి. ఓకేనండి. చూడండి, మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.